ఫార్ములా ఈ కేసు దర్యాప్తులో తెలంగాణ ఏసీబీ దూకుడు పెంచింది. ఈ వివాదంతో సంబంధం ఉందని భావిస్తున్న ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ, దీని మాతృ సంస్థ గ్రీన్కో ఎనర్జీ కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు చేపట్టింది. హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఏస్ నెక్స్ట్ జెన్ ప్రధాన కార్యాలయంతో పాటు మచిలీపట్నంలో ఉన్న గ్రీన్కో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. పలు కీలక పత్రాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఫార్ములా ఈ కేసులో నిందితుల్ని ప్రశ్నించేందుకు సిద్ధమైన తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వివాదంతో సంబంధం ఉందని భావిస్తున్న ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ, దీని మాతృ సంస్థ గ్రీన్కో ఎనర్జీ కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు చేపట్టింది. హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉన్న ఏస్ నెక్స్ట్ జెన్ ప్రధాన కార్యాలయంతో పాటు మచిలీపట్నంలో ఉన్న గ్రీన్కో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలోనూ ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి డీఎస్పీ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందం హైటెక్ సిటీలోని కార్యాలయంలో రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు నిర్వహించారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న గ్రీన్కో ఎనర్జీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిగాయి. సుమారు 10 మంది అధికారులు ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా రేసు నిర్వహణ సంస్థ ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు నిధులు బదిలీ చేశారని, ఇందుకు నాటి తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి కేటీఆర్, ఈ శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలే కారణమంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. రేసుల నిర్వహణకు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్న ఏస్ నెక్స్ట్ జెన్ మాతృ సంస్థ గ్రీన్కో, దీనికి అనుబంధంగా ఉన్న 26 సంస్థలు బీఆర్ఎస్ కు 41 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో సమర్పించినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. 2022 అక్టోబరు 25న రేసు నిర్వహణకు సంబంధించి ఎఫ్ఈఓ, హెచ్ఎండీఏ, ఏస్ నెక్స్ట్ జెన్ల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరగ్గా అదే ఏడాది ఏప్రిల్, అక్టోబరు నెలల్లో గ్రీన్కో అనుబంధ సంస్థలు ఎలక్టోరల్ బాండ్లు సమర్పించాయి. రేసు నిర్వహణకు స్పాన్సర్ గా ఉండేందుకు ఒప్పందం చేసుకున్నప్పటికీ అర్థాంతరంగా ఏస్ నెక్స్ట్ జెన్ ఉపసంహరించుకోవడం, ఇలా ఎందుకు చేశారని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించకపోవడం, రేసు నిర్వహణ కోసం తానే బాధ్యత తీసుకుని సుమారు 55 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓకు చెల్లించడం అనుమానాలకు కారణమైంది. అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్లు సమర్పించినందుకు ప్రతిఫలంగానే ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడి రేసు నిర్వహణ నుంచి తప్పుకున్నా ఎవ్వరూ పట్టించుకోలేదని అధికారులు అనుమానిస్తున్నారు. అర్థాంతరంగా ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ రేసు నిర్వహణ నుంచి ఎందుకు తప్పుకుంది? మాతృ సంస్థ అయిన గ్రీన్కోకు అప్పటి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో ఏసీబీ దర్యాప్తు జరుపుతోంది. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లోని కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు.